వాసులకు హెలికాప్టర్ రైడ్ కొత్త అనుభూతిని పంచుతుంది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ రైడ్ను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లో విహరించడం కోసం యువత పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వాసులను హెలికాప్టర్ రైడ్ మరోసారి అలరించబోతోంది. ప్రధానంగా రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది కూడా హెలికాప్టర్ ద్వారా చక్కర్లు కొట్టేటటువంటి అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లా వాసులకు కల్పించారు. ముఖ్యంగా ఇది మొత్తం కూడా పెయిడ్ బేస్డ్ అయినప్పటికీ కూడా దాదాపుగా 2200 రూపాయల టికెట్ ధర నిర్ణయించారు. అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ దీనికి వచ్చినటువంటి రెస్పాన్స్ నేపథ్యంలో మరోసారి హెలికాప్టర్ రైడ్ను శ్రీకాకుళం జిల్లా వాసుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏదైతే ఈ నెల 19 అంటే ఈ రోజు నుంచి దాదాపుగా వారం రోజుల పాటు రథసప్తమి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీన్ని రాష్ట్ర పండుగగా కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలకు ఓవైపు దైవ దర్శనంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందించేటటువంటి దీనిలో భాగంగా ఈరోజు హెలికాప్టర్ రైడ్ ప్రారంభమైంది. రేపు ఎయిర్ షో అదేవిధంగా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ముఖ్యంగా శ్రీకాకుళం ఉండేటటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ప్రస్తుతం హెలికాప్టర్ ఉంది. ఈ హెలికాప్టర్ ద్వారా వచ్చేటటువంటి ప్రయాణికులు అంటే ఎవరైనా ఆసక్తి ఉన్నవారు 2200 రూపాయలు టికెట్ను తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హెలికాప్టర్ బయలుదేరుతుంది. శ్రీకాకుళం ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుముట్టి దాదాపుగా 6 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ఒక రౌండ్ పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లా ఉండేటటువంటి వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ రథసప్తమి ఉత్సవాల్లో కూడా ఇదే రకమైనటువంటి ఏర్పాటు చేశారు. అప్పుడు దాదాపుగా వారం రోజుల పాటు హెలికాప్టర్ రైడ్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రజలు ఇంకా పొడిగింపు చేయాలి, ఇంకొన్ని రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో హెలికాప్టర్ రైడ్ ఉంచాలి అనేటటువంటి పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయినప్పటికీ కూడా వారం రోజుల పాటు ఆ ఏడాది నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు మొత్తం కూడా దాదాపుగా వారం రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలకు ఈ హెలికాప్టర్ రైడ్ ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా లాస్ట్ ఇయర్ అధికారికంగా రథసప్తమి ఉత్సవాలు నిర్వహించింది. ఆ తర్వాత ఇది 2వ ఏడాది. మొదటి ఏడాది వచ్చినటువంటి రెస్పాన్స్ అంతా కూడా చూసినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ప్రజలకు రథసప్తమికి వచ్చేటటువంటి భక్తులకు ఒకవైపు దైవ దర్శనం ఇవ్వాలి, దాంతోపాటుగా ఈ వారం రోజుల పాటు హెలికాప్టర్ మరివిధంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేసేటటువంటి విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనం చూడొచ్చు, హెలికాప్టర్ రైడ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. 2200 రూపాయల టికెట్ ధర నిర్ణయించారు. దీని కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా ప్రజలు దీన్ని పెద్దగా పట్టించుకునేటటువంటి అవకాశం, ఎందుకంటే చాలా అరుదుగా ఇలాంటి అవకాశం వస్తుంది కాబట్టి హెలికాప్టర్ రైడ్ చేసుకోవటానికి డబ్బులతో పని లేదు అనేటటువంటి భావనలో యువత ఉంది. మొత్తానికైతే యువత నుంచి అదేవిధంగా జిల్లా వాసుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్ రైడ్ ప్రారంభమైంది. ఇది వారం రోజుల పాటు జిల్లాలో కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు రథసప్తమి అంటే 25వ తేదీన జరిగేటటువంటి చివరి ఘట్టం, రథసప్తమికి సంబంధించినటువంటి చివరి ఘట్టానికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా అధికారులు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.